హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పన్నీర్ పరోటా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పన్నీర్ తీసుకొని ఇదంతా తురుముకున్నాను. నేను తురుముకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ 1 కప్పు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 2, కొత్తిమీర కొంచెం, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చపాతీ పిండి కలపాలి కదా. ఇప్పుడు గోధుమ పిండి 1 కప్పు, సాల్ట్ కొంచెం, ఆయిల్ కొంచెం వేసి కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం తీసుకొని ఒక చిన్న ముద్ద ఇలా రౌండ్గా చేసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫ్ అంతా ఇందులో పెట్టేసేయండి. పన్నీర్ది పెట్టేసి ఇలా మొత్తం చుట్టేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంటే తీసేసేయండి. తీసేసి చిన్నగా ఇలా కొంచెం పైనుంచి గోధుమ పిండి చల్లుకుంటూ ఇలా చిన్నగా చేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దు, కొంచెం చిన్నగా చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక పెన్నం పెట్టేసుకొని అది హీట్ అయినాక ముందుగా చేసి పెట్టాం కదా పరోటాలో, అందులో ఒక్కొక్కటి యాడ్ చేసి ఇలా పైనుంచి బటర్ పూసుకోండి. ఇలా అటు ఇటు బాగా సమానంగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, ఇక్కడ పన్నీర్ పరోటా రెడీ అయిపోయింది. ఇది ఆలు కర్రీతో అయినా, చనా కర్రీతో అయినా, సాస్తో అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని